దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్లోకి నీరు చేరింది. ఢిల్లీలోని పరిస్థితి ఒకసారి చూద్దాం. యమునా నది ఉగ్రరూపం దాల్చిన సిచ్యువేషన్, రోడ్ల వైపు ఏ రకంగా నీరు వస్తుందో చూస్తూ ఉన్నాం. రోడ్లు నదులని తలపిస్తున్న పరిస్థితి ఢిల్లీ యమునాలో కనిపిస్తోంది. ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్కి కూడా నీరు చేరింది అంటే కనుక వరద ఉధృతి ఏ రకంగా ఉందో ఊహించవచ్చు. సో ఢిల్లీ ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ వరదల్లో ఈ రకంగా నీళ్లు రహదారులపైకి వస్తున్న నేపథ్యంలో ఇక మరింతగా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు ఢిల్లీ వాసులకు. యమునా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్లోకి సైతం నీరు చేరిన సిచ్యువేషన్. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం చూస్తున్నాం. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది యమున. ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్లో కూడా నీరు చేరింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, యమునా నది ఉగ్ర రూపం చూస్తున్నాం విజువల్స్లో. ఆ రిలీఫ్ క్యాంప్స్లో కూడా నీళ్లు చేరినట్టుగా కనిపిస్తోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది ముందుగా ఊహించలేనిదా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఇటు హర్యానా పైన ఉన్నటువంటి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నదిలో ప్రవాహం పెరిగింది. యమునా నది వరద ప్రవాహం డేంజర్ మార్క్ లెవెల్ 207 మీటర్లు దాటినడంతో ఆ వరద నీరంతా కూడా కాలనీలోకి ప్రవేశిస్తుంది. యమునా నదిని ఆనుకొని ఉన్నటువంటి యమునా బజార్ ప్రాంతంలో ప్రస్తుతం చూడొచ్చు. ఈ కాలనీలో పూర్తిగా నీరుతో నిండిపోయింది. యమునా నది అటుపక్క ఉంది. సో యమునా నది రిటైనింగ్ వాల్ దాటి ఆ మధ్యలో నుంచి ఏకంగా నీళ్లు కాలనీలోకి ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కంప్లీట్ గా ఆ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే అక్కడి నుంచి తరలించారు. ఇంకోవైపు ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులు గాని అలాగే వారి దైనందిన జనజీవితం పైన మాత్రం ఈ వరద ప్రభావం చూపినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి విజువల్స్ చూసే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డే టు డే లైఫ్ కు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అలాగే నదికి సమీపంలో ఉన్నటువంటి పలు కాలనీలో కూడా నీరు చేరింది. ప్రస్తుతం ఉన్నటువంటి యమునా బజార్ ప్రాంతంలో పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో అయితే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది యమునా నది హోల్డింగ్ కెపాసిటీ పెంచాం, పూడిక తీసాం. సో దాని కారణంగా పెద్దగా నగరానికి పెద్దగా ముప్పు లేదు. కానీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం లో లయింగ్ ఏరియాస్ లో కొంత వరద ఉండేటువంటి అవకాశం ఉంది. సో వారందరినీ ఇప్పటికే తాత్కాలిక టెంట్స్ లోకి వారందరినీ కూడా షిఫ్ట్ చేశాము. సో ఈ కొన్ని రోజుల్లోనే వర్షాలు తగ్గిన వెంటనే దీనికి సంబంధించినటువంటి యమునా నదికి సంబంధించినటువంటి పూడిక గాని మిగిలినటువంటి పనులు చేస్తా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమునా బజార్ లో మాత్రం ప్రస్తుతం అయితే ఆ కాలనీ అంతా కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్స్ లో మనకు కనబడుతున్నారు. సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ఇవి పక్కనే ఆనుకున్నటువంటి నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటిక కూడా పూర్తిగా యమునా నది నీటిలో మునిగిపోయింది. సో వరద ఉప్పొంగి పక్కకు కొంత స్ప్లిట్ అయినటువంటి నేపథ్యంలో పార్కులు గానీ పార్కు పక్కన ఉన్నటువంటి నిగంబోధ్ శ్మశాన వాటికలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చాయి. సో మొత్తానికి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరినీ కూడా పెట్టారు. సో మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది బోట్స్ లో అక్కడ మనకు కనబడుతున్నారు. సో ఆ బోట్స్ లో ఉండి ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటే వారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వారికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఢిల్లీ సహా ఉత్తరాదిన వర్షాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి సమయంలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, లేదంటే ఇబ్బందుల పాలు కాక తప్పని పరిస్థితి ఉందని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఢిల్లీ పోలీసులు జారీ చేశారు. సో ప్రజలందరినీ ప్రధానంగా ఓల్డ్ పూల్ అని చెప్తుంటారు. సో ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ ప్రాంతం లోపల ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ ఇష్యూ చేసి అనేక ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రాకపోకలన్నిటిని కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. యమునాకు పైన ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి హాతీకుండ్ బ్యారేజ్ నుంచి దాదాపు ప్రతిరోజు 1,00,000 క్యూసెక్లకు పైగా నీరును వదులుతుండటంతో యమునా నదిలో
ప్రవాహం పెరిగి ఈరోజు 207 మీటర్లు దాటి ఏకంగా సిటీ బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఫలితంగా యమునా బజార్ సహా అనేక ప్రాంతాలు ఇలా వరద నీటిలో మునిగిపోయాయి. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకటేష్.